ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అంటే మర్యాదపూర్వకంగా కలవడానికి కూడా చిత్ర పరిశ్రమలోని పెద్దలందరూ కూడా కదులుస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి ప్రోత్సాహాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారా? ఏం చెప్తారు? ఏం లేదమ్మా, మా చిన్న చిన్న కోరికలు, మా కోరికలు వాళ్ళు చిన్నది 5 నిమిషాల్లో చేయాల్సిన కోరికలే. మేము అడిగింది ఏంటి, పెద్ద సినిమాకి 250 పెట్టండి, చిన్న సినిమాకు 100 పెట్టండి. పేదవాడి కళ, మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా చూడడం పేదవాడి కళ. ఆ పేదవాడి కళలో 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లు ఇచ్చి అది జియో పాస్ చేయండి. మధ్యాహ్నం చిన్న సినిమా బతకాలంటే 2.5 షో అనేది ఇవ్వండి. మస్ట్ అండ్ షూట్ మాకు 2.5 షో ఇవ్వాలి, 4 షోలు ఇది ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఉన్నాయి. అలాగే పెద్ద సినిమా కూడా రేట్లు పెద్దగా అబ్నార్మల్గా ఉన్నప్పుడు పెద్ద సినిమా 250 పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పెద్ద సినిమా చిన్న సినిమా రెండూ బతకాలి, కార్మికులు బతకాలి. అలాగే మాకు 81 నుంచి 84 తర్వాత నిర్మాతలకు ఎవరికి ఇల్లు రాలేదు. నిర్మాతలు అందరూ వెయిటింగ్లో ఉన్నారు. అప్పుడు ఫిల్మ్ నాగ్ సొసైటీ ఇవ్వడం తప్ప తర్వాత ఇవ్వలేదు. కాబట్టి చిత్రపూర్ అనేది కార్మికులది, నిర్మాతలకు ఇవ్వలేదు. కాబట్టి మాకు రామానాయుడు స్టూడియో కిందన 9.5 ఎకరాలు ఉంది. 4.5 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది, ఇంకా 5 ఎకరాలు ఉంది. కనుక 9.5 ఎకరాలు మాకు అపార్ట్మెంట్లు కట్టించి ఆ నిర్మాతలకు FDC నుంచి ఆ ల్యాండ్ మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అక్కడ కాకపోతే మీరు ఇంకొక ఎక్కడైనా శంకరపల్లి, బిఫోర్ శంకరపల్లి లోపల మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా మాకు ఈ నిర్మాతలకు ఆ ల్యాండ్ ఇప్పించి మనిషికి 300 గజాలు మాకు ఇవ్వగలిగితే, గతంలో మీరు ఇచ్చారు 81లో ఇచ్చారు చెన్నారెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంటే. కనుక మళ్ళీ మీరు కూడా ఇవ్వగలిగితే బాగుంటుందని మా ఉద్దేశం. అది కంపల్సరీ చెయ్యాలి. మోహన్ బాబు గారు ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా అంటే గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు అయితే తెలిపారు. మరి ఈ దఫా కూడా అది మళ్ళీ ఏదైనా ప్రచారం చేస్తారంటారా వైసీపీ తరఫున? నేను ఒకటమ్మా, ఆయన దేనికి చేస్తే ఆయన ఇష్టం, ఇండివిజువాలిటీ కదా మోహన్ బాబు గారు, ఇండివిజువాలిటీ. ఆయన ఏ పార్టీకి చేయొచ్చు, ఆయన వైసీపీకి చేయొచ్చు, లేకపోతే టీడీపీకి చేయొచ్చు, ఆయన ఇష్టం అది. ఆయన మనం ఎలా కనగలుగుతాం, ఏ పార్టీకి చేస్తారని ఎలా కనగలుగుతాం? అప్పుడు వైసీపీకి చేశారు, ఇప్పుడు దేనికి చేస్తారని ఆయన ఇష్టం కదా, ఆయన కదా అనౌన్స్ చేయాల్సింది, మనం కాదు కదా చెప్పేది. ఇప్పుడు ఆర్జీయూపై లోకేష్ వ్యూహం పనిచేసిందా అంటే ఏం చెప్తారు? మరి వ్యూహం రిలీజ్ అవుతుందా లేదా? దీనిపైన అయితే కొన్ని విమర్శలు జరుగుతున్నాయి, ఎందుకంటే టీడీపీకి అగేన్స్ట్గా మొత్తం వ్యతిరేకంగా తీశారు ఆయన. మరి ఏం చెప్తారు? మీరు టీడీపీకి వ్యతిరేకంగా తీయండి, కాంగ్రెస్ వ్యతిరేకంగా తీయండి, మేబీ ఏదైనా తీయొచ్చు. సెన్సార్ ఆఫీస్ ఉందా లేదా, సెన్సార్ ఆఫీస్ నిద్రపోయిందా, లేకపోతే సెన్సార్ ఆఫీస్ లంచాలు తీసుకొని సినిమాలు సెన్సార్ చూస్తుందా? 3 విషయాలు అడుగుతున్నా. సెన్సార్కి ఒక గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ని మీరు దాటి పరిధి దాటి వ్యవహరించారు ఈ సినిమాలు ఇవ్వడానికి. అంటే నాట్ ఓన్లీ నేను వ్యూహం కోసం చెప్పట్లా, ప్రతి సినిమా కూడా మీరు సమాజానికి ఏం కావాలి, సమాజంలో మనం ఏది చూస్తే పిల్లలు పాడైపోతారు, ఏది చూస్తే డ్రగ్స్ అనేది ఎలాగే మనం కొన్ని ఉన్నాయి, కొన్ని మత్తు పదార్థాలు అనేది, కొన్ని మొత్తం టోటల్గా సెక్స్ అంటే రొమాంటిక్ సీన్స్ అనేది, మళ్ళీ అలాగే హరర్స్ ఎక్కువ ఉన్నది, మనకు పొలిటికల్గా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేవి, మనుషులు పోని మనుషులు ఉండేవి, ఆ మనిషిని ఇమిడియేట్ చేసేవి, కొన్ని రేపు ఉదయం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మన సమాజంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు సేమ్ ప్రధానమంత్రి గారు ఫేస్ పెట్టి అలా మనం అక్కడ పెట్టి ఆయన ఇమిటేట్ చేసేది, ఆయన మనం బ్యాడ్ పాప్కార్న్ చేసేది, ఎలాంటివి చేస్తే సోషల్ మీడియాలో డిప్రమేషన్ వేస్తాం, కేసు రిజిస్టర్ చేస్తాం, ఇలా చాలా ఉన్నాయి. సినిమా మీద ఎందుకు చేయకూడదు? అలా సెన్సార్లో ఇవన్నీ చెక్ చేసుకోకుండా, గైడ్లైన్స్ చూడకుండా సెన్సార్ ఇవ్వడం అనేది ఫస్ట్ తప్పు. అలా చేసేటప్పుడు వాళ్ళ మీద, సెన్సార్ మెంబర్ల మీద, సెన్సార్ ఆఫీసర్ మీద, ఆ డైరెక్టర్ మీద కేసు రిజిస్టర్ చేయాలి. మరి అంతే కదా. సమాజంలో రేపు సినిమా బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా ప్రాబ్లం జరిగింది కాబట్టి ఆ కార్యకర్తలు రియాక్ట్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కార్యకర్తలు రియాక్ట్ అవ్వచ్చు, అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటివన్నీ చూడాల్సిన బాధ్యతే సెన్సార్ బోర్డు అంటారు. అది స్వయంగా వాళ్ళ సెంట్రల్ సెన్సార్ బోర్డు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే వాళ్ళకి ట్రైనింగ్ లేదా, వాళ్ళకి అవగాహన లేదా? ఈ మధ్యకాలంలో వచ్చిన IRS ఆఫీసర్స్ అంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు సినిమా చూసామా, ఇచ్చామా సర్టిఫికేట్ అని చూస్తున్నారా తప్ప, నాట్ ఓన్లీ ఈ సినిమా, ప్రతి సినిమా కూడా అలాగే ఉంది. మొన్న పుష్ప, ఎర్రచందనం మనమేమైనా సమాజానికి పనికొచ్చేదా? ఆ దాంట్లో మనం సమంత సాంగ్ ఎంత చండాలంగా ఉంది. అంటే అసలు ఏం చూస్తున్నారు మీరు? సెన్సార్ ఎక్కడ చూస్తున్నారు మీరు? గైడ్లైన్స్ ఏది? మీ బుక్ ఏది? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇట్లాంటివన్నీ కూడా ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటారు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ తరఫున? సినిమా ఇండస్ట్రీ తరఫున ఏముండదమ్మా. ఇప్పుడు మీకు 2 విషయాలు ఉన్నాయి. వాళ్ళకి అలాంటి సెన్సార్ ఆఫీస్కి అవగాహన లేకపోయి ఉండాలి, లేదా డబ్బుల ప్రభావం పనిచేయాలి.
ఈ రెండే ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ రెండిట్లో జరిగితేనే కదా సినిమాలు బయటకు వస్తాయి. అవును. ఇప్పుడు మీరు ఎట్లగా మీ సంసారంలో మేమే రాజు, మేము ఈ సినిమా సంసార సర్టిఫికేట్ ఇస్తే ఏమైనా చెల్తుందంటే కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వక తప్పదు. అందుకే కోర్టు మన ఇన్వాల్వ్ అయింది, సంసార సర్టిఫికేట్ రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది సంసార సర్టిఫికేట్? ఇప్పుడు సమాజంలో రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక బాధ్యతగా సీనియర్ వ్యక్తి అలాంటి వ్యక్తులందరినీ కూడా మేము ఇమిటేట్ చేసుకుంటూ మన రాజకీయం చేయండి, ఇష్యూస్ బేస్డ్ రాజకీయం చేయండి. అలాగే ఇష్యూస్ బేస్డ్ మీరు రాజకీయాల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి రాజకీయాల మీద అన్నట్టు అన్ని సినిమాలు మీరు తీయొచ్చు. మరీ వల్గర్గా ఇష్టం వచ్చినట్టు చండాలంగా సినిమా తీయడం అనేది నాట్ కరెక్ట్. కనుక సంసారం మెయిన్ డైరెక్టర్ మన ఇష్టం వచ్చిన సినిమా తీస్తామమ్మా, ప్రొడ్యూసర్ మన ఇష్టం తీస్తాం, దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? డైరెక్టర్. ఇది సెన్సార్ ఆఫీస్కి. సెన్సార్ ఆఫీస్ ఫెయిల్ అయింది. కర్ణాటకలో సెన్సార్ చేశారు. కర్ణాటకలో సెన్సార్ చేసేటప్పుడు మరి అక్కడ ఫెయిల్ అయినట్టే లెక్క కదా. అవును, అంతే కదా. ఫెయిల్ అయ్యాని ఉండాలి, ఇంప్లుయెన్స్డ్ అయ్యాని ఉండాలి. అవును, రెండిట్లో వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండాలి, లేకపోతే ఇంప్లుయెన్స్డ్ అయ్యి ఉండాలి. ఈ రెండిట్లో అయితేనే ఈరోజు కోర్టు వారు ఆ తీర్పు ఇచ్చారు. లేకపోతే ఎందుకు ఇస్తారు? అభిప్రాయం పడ్డారు కదా. అది లోకేష్ గారు గెలుపా వాటమా కాదమ్మా, సమాజంలో ఇలాంటో కరెక్ట్ కాదు అనే ఉద్దేశం, అంతే తప్ప ఎంకరేజ్ చేయకూడదు. రేపు ఉదయం కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచనతో ఆయన చేస్తుంటారు తప్ప దాన్ని ఏమి ఆయనకి గెలిపేముంది వాటమేముంది, అంతే తప్పేం లేదండి. అంటే ఆర్జీవి గారు చేసిన సినిమాలకి మీరు గతంలో కొన్ని ప్రొడ్యూస్ చేశారు. మరి ఇప్పుడు ఇట్లా వ్యూహం ద్వారా ఇట్లా అంటే వ్యతిరేకత కావచ్చు, చూపడం కావచ్చు, మరి దీనిపైన మీరు ఏమైనా ఫైట్ చేస్తున్నారా? నేనేం చేయట్లేదు. ప్రొడ్యూస్ చేసాము. ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా పద్ధతిగా చేస్తాం. అదే ఈ విధంగా మేము మా సినిమాలు ఆగలేదు, అబ్జర్వ్ చేసుకోండి. మా సినిమాలు ఆగలేదంటే అర్థం ఏంటి? రాజకీయాలా చేయండి, రాజకీయాలా చేయండి. ఇప్పుడు మీరేదో డైరెక్ట్ వైసీపీ కార్యకర్తల సినిమా చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే వైసీపీ కార్యకర్త అయినా టీడీపీ బోర్డు మెంబరు అండ్ వైసీపీ వాళ్ళది సినిమాది కనుక అది అంటే ఒక పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది. ఒక పార్టీ క్యాండిడేట్ని అసభ్యకరంగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. అది పెట్టి ఇప్పుడు వర్మపై జగన్ సీరియస్ అయ్యారనే ప్రచారం అయితే జరుగుతుంది. అంటే సినిమా రిలీజ్ కాకపోవడం, అదేవిధంగా అవుట్పుట్ సరిగ్గా లేదని అంటే కామెంట్స్ ద్వారా కూడా జగన్ ఇట్లా కొంచెం సీరియస్ అయ్యారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి అంటే అవుట్పుట్ లేదనే కామెంట్స్ వచ్చినాయి, అవుట్పుట్ సరిగా లేదంటూ కూడా దీనిపైన కొన్ని కామెంట్స్ అయితే వ్యతిరేకంగానే వచ్చాయి. అంటే టీడీపీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఈయన ఆర్జీవి గారు ఇట్లాంటి సినిమాలు తీస్తారని, అదేవిధంగా ఆయన కొంచెం బిహేవియర్ ద్వారా కూడా కొంచెం ఈ మధ్య ఒక ట్రోలింగ్ కూడా కొంచెం జరుగుతుంది. మరి దీనికి కారణంగా జగన్ సీరియస్ అయ్యారని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి పరువే పోయింది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అని అంటారు, ఇది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. ఇది గవర్నమెంట్ సినిమా అని అంటారు, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. వైసీపీ సినిమా అంటారు. రామ్ గోపాల్ వర్మ గారికి ఏం సంబంధం ఉన్నప్పుడు డైరెక్టర్ అయినా ఈ సినిమాను ఆపుకున్నారంటే రిలీజ్ చేసుకోలేకపోయారంటే ఈజ్ అ ఫెయిల్యూర్ వాళ్ళు. ఎందుకంటే దాసరా కిరణ్ గారు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నవంబర్ 10 రిలీజ్ చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. మళ్ళీ 29 డేట్ వేశారు, చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. అంటే ఇట్లా కామెంట్స్ చూసి కూడా ఏమన్నా సీరియస్ కదమ్మా, సినిమా ఎలాగుంది ఏంటి అని ఇంటర్నెట్లో ఎంత డబ్బు ఇచ్చారు ఏంటి, ఎంత ప్యాకేజ్ డైరెక్టర్గా ఆయనకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది మనకు తెలియదు. కానీ ఆయన డైరెక్ట్గా ఆయన సినిమా తీసాడు, నచ్చుతుందా నచ్చలేదా, నచ్చకపోతే. కాకపోతే సినిమా రిలీజ్ ఆగిపోవడం అనేది 2 సార్లు అది జగన్ గవర్నమెంట్కి అది వాటమే. రెండోది రోజా గారు మనందరూ వచ్చి ఈవెంట్ పెట్టారు. అది చేతిలో సూర్యుడు పెట్టిన ఏదో 29 సినిమా ఆగదు, జగన్మోహన్ రెడ్డి గారు 2024 గెలుపు ఆగదు అన్నారు. మరి 29 సినిమా ఆగిపోయింది, గెలుపు ఆగిపోద్దా? రోజా గారు సమానం చెప్పాలి దానికి, అంబటి రాంబాబు గారు సమానం చెప్పాలి, మళ్ళా విష్ణు గారు సమానం చెప్పాలి. ఏం చెప్తారు? సమాధానం చెప్తారు. అది కదా, ఏం సమాధానం చెప్తారు? అది ఏం చెప్పాలో తెలియని పరిస్థితులు వాళ్ళని ఆ సీట్ నా సీట్ ఉంటుందో లేదో పరిస్థితులు. ఏదో మైక్ ఎక్కారు, మైక్లో వాగేసారు, అయిపోయింది. ఇప్పుడు అది వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈవెన్ ఇప్పుడు అడిగారు అనుకోండి, మీరు వెళ్ళి మైక్ ఎట్టారు అనుకోండి, ఉండమ్మా నా సీట్ ఉందో లేదో నాకే తెలియట్లేదు, ఇప్పుడు దీనికోసం ఏం మాట్లాడతానంటారు. అదేదో రామ్ గోపాల్ అడుక్కోండి, ఇప్పుడు నన్ను అడగండి అంటారు. ఆ రోజు ఏదో నాకు మైక్ ఇచ్చారు, నేను మాట్లాడాను, నాకేం తెలుసు అంటారు. అంటే మాట్లాడేటప్పుడు మనం అచ్చిదూసి మాట్లాడాలి. సినిమాని ఎప్పుడైతే వాటం ఒప్పుకోవాల్సిందే,
రెండు సార్లు సినిమా రిలీజ్ అవ్వలేదు, వాటం ఒప్పుకోవాల్సిందే దానికి. అంటే ఇక ఫెయిల్ అయిపోయినట్టే కదా లెక్క. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఫెయిల్ అయినట్టు లెక్క. అది ఆల్రెడీ ఆర్జీవి గారి సంబంధం ఉండదు. ఆర్జీవి గారు సినిమా తీసి ఇచ్చేది అంతే. అదే అదే నిర్మాత ఆయన ఫెయిల్ అయ్యాడు, ఆయన గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అది ఇప్పుడు మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి మూవీలో గుంటూరు కారంలోని ఓ సాంగ్ అయితే రిలీజ్ అయ్యింది, కుర్చీ మడత పెట్టే సాంగ్. ఈ సాంగ్లో అంతా కొంచెం బూతు పదాలతో నిండి ఉందని చెప్పేసి నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్, మహేష్ బాబు లాంటి హీరో ఇట్లాంటి సాంగ్ ఎట్లా చేశారంటూ కూడా మండిపడుతున్నారు. మరి అంటే ఎట్లా చూడాలంటే ఇందాక మీకు అదే చెప్పా కదా, మేము ఏదైనా తీస్తాం, మేము ఏదైనా చేస్తాం. కేసు పెట్టడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాకి సెన్సార్ చేయడానికి సెన్సార్ ఆఫీస్ ఉంది. సెన్సార్ ఆఫీస్ ఫెయిల్ అయింది కాబట్టే ఇలాంటివన్నీ వస్తాయి. సెన్సార్ ఆఫీస్ అంటూ అడ్డుకట్టు ఉంది. సెన్సార్ ఆఫీస్ ఇలాంటి మరి బూత్ పదాలు చర్యలు తీసుకోవాలంటారా? ఏం ఆలోచిస్తారు? చర్యలు తీసుకోవాలనేది సెన్సార్ ఆఫీస్ లేదు. సెన్సార్ ఆఫీస్ వాళ్ళకేం తెలియట్లేదు. ఆమె ఎవరో ఇక్కడ ఉన్నారు, ఆమె రైల్వే నుంచి వచ్చింది, ఆమెకు అవగాహన లేదు, ఆలోచన లేదు. ఆమె సెన్సార్ ఏం చేస్తుందో తెలియట్లేదు. వస్తుంది మార్నింగ్ ఏదో కూర్చున్నాం సెన్సార్ చేస్తున్నాం, ఆ సెన్సార్లో ఏదో వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు, నేను చాలా గొప్ప అనుకుంటున్నారు. ఆమె సెన్సార్ చేసి మామూలు సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోతుంది తప్ప కరెక్ట్గా ఆమె సినిమా గైడ్లైన్స్ ప్రకారం సినిమా చూస్తే ఇలాంటి వలగరువన్నీ రావు. ఇప్పుడు ఆమె సినిమా చూస్తే ఇలాంటివన్నీ రావు. 100% సమాజానికి నష్టమే. అది సమాజానికి నష్టమే కనుక అందుకే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే నేను అనురాగ్ ఠాగూర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ప్రశాంత్ జోషి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ వచ్చిన ఎవరైతే సెన్సార్ ఆఫీసర్ వచ్చారో ఆమెకు ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే వచ్చిన మెంబర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ గైడ్లైన్స్ ఏంటి అనేది ఒక 2 నెలలు ముందు ట్రైనింగ్ నడిపి వాళ్ళకి అక్కడి నుంచి ఒక షూటింగ్ సినిమాలు చేస్తే బాగుంటుందేమో నా ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఏది ఈ మధ్యకాలంలో మొత్తం అన్నీ కూడా ఇలాగే వచ్చాయి. మీకు అందుకే కదా పుష్ప చెప్పాను, ఇంకోటి చెప్పాను, ప్రతి దాంట్లో కూడా ఇది ఆల్రెడీ ఇయే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే సరిగ్గా గుంటూరు కారం విడుదల రోజే మహేష్ బాబు గారికి పోటీగా హనుమాన్ అదేవిధంగా మిల్లర్ లాంటి సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి ఆ రోజు విడుదలకి. మరి ఇది ఏమైనా అంటే ఇండస్ట్రీపై ఏదైనా నెగిటివ్గా మారేటువంటి అవకాశం ఉందంటారా? అందరూ యూగోల్కి వస్తారు. రెండోది పండగ డేటు మీరైనా మేము ఉండాలి, మేము చేస్తాం రిలీజ్ అని అందరూ కూడా మొత్తం 5 సినిమాలు చేస్తారు. మిల్లర్ అంటే ఇప్పుడు 6 సినిమాలు అవుతున్నాయి. అవును, 6 సినిమాలు రిలీజ్ అవుతాయి. సరిగ్గా గుంటూరు కారం రిలీజ్ రోజే ఉన్నాయి ఇవన్నీ పోటీగా రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో సినిమా అవ్వచ్చు. ఒక 12 ఉన్నాయి, 13 ఉన్నాయి, 14 ఉన్నాయి. అన్ని 12, 13, 14 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఎందుకంటే పండగ డేట్ అదే కాబట్టి ఆ పండగ డేట్లో వస్తాయని అనుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయలేము. వాళ్ళు దాన్ని ఆపలేము మనం. ఎందుకంటే వాళ్ళు యూగోలు వచ్చాయి, అందరికీ హార్ట్ అయ్యి అందరికీ థియేటర్లు ఎత్తుక్కుంటున్నారు. దానికి మొత్తం ఒకటే డిస్ట్రిబ్యూటర్, ఒకటి సునీలు, ఒకటి దిల్రాజు గారు. ఇప్పుడు ఆ థియేటర్లను ఆలాలే అడ్జస్ట్ చేసుకోవాలి. అది చిన్న సినిమాకి పెద్ద సినిమాకి అందరికీ అడ్జస్ట్మెంట్లు చేయాల్సిందే. ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతానని అనౌన్స్ చేశారు కదా, అంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలనే ఆలోచన అంటే ఎట్లా కలిగిందండి? నాకేం లేదు, నేను ఆల్రెడీ ఇప్పటి నుంచో ఆసక్తి ఎట్లా కలిగిందండి? కాదు 30 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా నేను పుట్టింది కాంగ్రెస్, పెరిగింది కాంగ్రెస్. 2018 రిజైన్ చేశాను. ఆంధ్రప్రదేశ్లో విభజన కరెక్ట్గా లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో చంపిస్తాననే ఉద్దేశంతో నేను రాజీనామా చేశాను తప్ప నేను యూత్ కాంగ్రెస్ చేశాను, అన్నీ చేశాను. నేను ఆల్రెడీ విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాను తప్ప నాకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు నేను టీడీపీకి ఎందుకు జాయిన్ అవుతాను త్వరలో అనంటే, నాకు మొన్న ఏదైతే పరిణామాలు చూస్తానో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఆ వ్యతిరేకంగా మనకేంటంటే నట్టుకుమార్కు 4 ఓట్లు రావన్నారు. నట్టుకుమార్ ఎందుకు పనికిరాడు అన్నారు విజయసాయి రెడ్డి. అంటే బయట అన్నాడు, ఆయన డైరెక్ట్గా అన్నాడో లేదో తెలియదు. అలాంటిది ఓకే 4 ఓట్లు వస్తాయి, నా వల్ల 4 ఓట్లు పోతాయో, 4 ఓట్లు అయితే పోవు, 4 ఓట్లు రాకపోవచ్చు, పోసాని కృష్ణమురళి వల్ల 4 ఓట్లు పోతాయి. ఇస్ అ కన్ఫర్మ్ మహిళలు 4 ఓటు వేయరు కనుక ఇలాంటివన్నీ ఉన్నాయి. దాని మీద త్వరలోనే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నా. కలిసిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఏది ఇస్తే దాన్ని చిరసావహించి కూడా పాటిస్తాను. అంటే ముఖ్య కారణం ఏంటంటారు? టీడీపీలోనే లేదు, నేను వైసీపీకి యాంటీగా చేయాలని డిసైడ్ అయ్యాను. వైసీపీ కోసం ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలని డిసైడ్ అయ్యాను. ప్రతి దగ్గర అందుకే మన శ్రీకాకుళం ప్రెస్ మీట్ పెట్టాను, నేను చోడవరం ప్రెస్ మీట్ పెట్టాను. రేపు కాకినాడ 2 రోజుల తర్వాత కాకినాడ పెడుతున్నాను, రాజమండ్రి పెడతాను, ఏలూరు పెడతాను, భీమవరం పెడతాను, విజయవాడ పెడతాను, గుడివాడ పెడతాను, గుంటూరు పెడతాను, తెనాలి పెడతాను, బాపట్ల పెడతాను, నెల్లూరు పెడతాను, కావలి పెడతాను, తిరుపతి పెడతాను, చిత్తూరు పెడతాను, రేపు కడప పెడతాను, పొద్దుటూరు పెడతాను, కర్నూలు పెడతాను, నంద్యాల పెడతాను, అనంతపురం పెడతాను, తాడిపత్రి పెడతాను, అన్నీ కూడా పెడతాను. ప్రతి దాంట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఎలా జనసేన
టీడీపీ కలగా ఉండాలి. వాళ్ళు ఓట్ ఈజ్ వాల్యుబుల్. ఒక్క ఓటు కూడా మనకు చాలా వాల్యూ. మీ ఇద్దరు కలయికలో ఎవరు క్యాండిడేట్ ఇచ్చినా గెలిపించుకోవడానికి మనం దగ్గరుండి సాయశక్తిగా ప్రయత్నం చేసి ఆ క్యాండిడేట్ని గెలిపించగలండి. మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాగైనా సరే ఒక్క ఓటు కూడా పోకుండా బూతు దాకా తీసుకెళ్ళి ఆ అక్కని, ఆ చెల్లిని, ఆ అవ్వని, ఆ అన్నని తీసుకెళ్ళి ఓటు వేయించి మన పార్టీకి ఏ క్యాండిడేట్ నుంచి ఆ క్యాండిడేట్కి ఓటు వేయించి దగ్గరుండి గెలిపించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఆ వాలంటీర్స్కి వాళ్ళందరికీ కూడా ఈ కేసులకి భయపడకండి. ఈ లోకల్గా కేసులు పెట్టినా లేకపోతే రౌడీజం చేస్తానన్నా భయపడకండి. ఇంకా 3 నెలలు మనం కష్టపడండి. మీరు ధైర్యంగా ఉండాలని ఒక ధైర్యం కోసం, భరోసా కోసం నేను వెళ్తున్నాను తప్ప అక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి వాళ్ళని భయపిస్తున్నారు. లోకల్గా ప్రెస్ మీట్ పెడితే భయపిస్తున్నారు, ఇంకోటి పెడితే భయపిస్తున్నారు, కార్యకర్తలు కలిస్తే భయపిస్తున్నారు. కనుక ఆ ధైర్యం కోసం నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను, మీరు ధైర్యంగా వెళ్ళండి, మీకు భరోసా లోకేష్ గారు ఉన్నారు, మీకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చెప్పడం కోసం నేను ప్రెస్ మీట్కి వెళ్తున్నాను. ఇప్పుడు హనుమాన్ మూవీ రిలీజ్కి ఎందుకు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారంటారు? ఈ సంక్రాంతికైనా రిలీజ్ అవుతుందా లేదా? అంటే ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇట్లాంటి చిన్న సినిమాలను ఎందుకు తొక్కేస్తున్నారంటారు? అంటే మీరు కూడా ఒక ప్రొడ్యూసర్గా ఏమన్నా ఫైట్ చేస్తారా? ఏం చెప్పదలుచుకున్నారు? అసలు అన్నింటిలో పండగ పెద్ద సినిమా హనుమానే అవుతుంది. అంటే కొంత ఇప్పుడు తేజ గారు చేసినటువంటి కొంచెం పెద్ద అంటే పెద్ద కోట్ల బడ్జెట్లో కాకుండా, పెద్ద మాపు సినిమాలు కాకుండా కొంచెం చిన్న స్థాయిలో వెళ్తూ ఉన్నాడు అతను. చూసుకుంటే కూడా అంటే రీసెంట్ గానే వచ్చాడు ఇండస్ట్రీకి. చిన్నప్పటి నుంచి కూడా సబ్జెక్ట్ మంచి సబ్జెక్టు కనుక సబ్జెక్ట్లో మొత్తం టోటల్గా సంసార్ అయిపోయింది. కానీ సినిమా ఎక్స్ట్రాడినరీ సినిమా. రేపు పండగ సినిమాకి ఫస్ట్ సెకండ్ లో ఉంటుంది, నో డౌట్. అయోధ్య 22 ఓపెనింగ్ ఉంది, రామ్ జన్మభూమి. అంటే కొంత బయట టాక్ వస్తుంది ఇట్లా అంటే పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాలని అంటే పైకి లేపుతారు, ఇట్లా చిన్న సినిమాల్ని కొంత చిన్న పాటి ప్రొడ్యూసర్ని కూడా తొక్కేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. మరి మీరు ఎట్లా? ఇండస్ట్రీలో కామనే కదా ఇప్పుడు. అంటే మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారు? అది కదమ్మా, ఏముంటుంది ఇప్పుడు గొప్పవాడిని గేట్ లోనికి రాణిస్తారు సెక్యూరిటీ, పేదవాడిని ఎక్కడ రాణిస్తారు? గేట్ బయట ఉంచుతాడు, అంతే. నార్మల్ గా చూడాలంటారు. గుడిలో వివిఐపి దర్శనం, గొప్పవాడు వివిఐపి దర్శనం చేసుకుంటాడు, పేదవాడు మామూలు సామాన్య దర్శనం చేసుకుంటాడు. దేవుడి కాడ కూడా వ్యత్యాసం ఉంది. మీరు 500 రూపాయలు తీసుకుంటే ఒకటి అభిషేకం, మళ్ళీ మీరు వివిఐ అయిపోయినది ఒకటి అభిషేకం, మళ్ళీ మామూలుగా సామాన్య దర్శనంలో సామాన్య వ్యక్తి ఉంటుంది. సామాన్య వ్యక్తే చిన్న నిర్మాత, సామాన్య వ్యక్తి చిన్న నిర్మాత, మిడిల్ నిర్మాత, పెద్ద నిర్మాత. అంటే వివిఐపి అనేది పెద్ద నిర్మాత, 500 రూపాయల టికెట్ మిడిల్, సామాన్య దర్శనం మామూలు ఉచిత దర్శనం చిన్న నిర్మాత. ఉచిత దర్శనంకి ఎప్పుడు లైనే కాయాలిగా, మా జీవితం అంతా లైన్. అంటే దేవుడి దగ్గరే ఇంత వ్యత్యాసాలు ఉండేటప్పుడు మా దగ్గర ఉండవా చెప్పండి? దేవుడి దగ్గరే ఒక దర్శనం లేదు, మా దగ్గర ఉండవా? అంతే, ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ లో దేవుడు ఏదైనా దర్శనమే కదా. దేవుడు ఆశీర్వదించింది పేదవాడైనా గొప్పవాడైనా ఆశీర్వాదాలు ఇస్తారు. కాకపోతే ఇన్ని వ్యత్యాసాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మా సినిమా ఫీల్డ్లో కూడా ఇంతకన్నా ఎక్కువ వ్యత్యాసాలు ఉంటాయి. పెద్దవాడిదే లాభం ఉంటుంది, ఎక్కడైనా పెద్దవాడే. మీకు రాజకీయ నాయకుడిగా సీఎం ఉంటుంది, సీఎం దగ్గరికి ఎవరు వెళ్తారు? గొప్పవాడు వెళ్తాడు. దిల్ రాజు గారు 5 నిమిషాలు వెళ్ళిపోతారు, చిరంజీవి గారు వెళ్ళిపోతారు. నేను వెళ్ళగలనా? వెళ్ళాను కదా. అది ఇప్పుడు ఫస్ట్ వీకెండ్లో 500 కోట్లు అంటే క్రాస్ చేసినటువంటి వసూలు చేసినటువంటి సలార్ మూవీ మరి 1000 కోట్ల మార్క్ ఎందుకు అందుకోలేకపోయిందంటే ఏం చెప్తారు? 1000 కోట్ల మార్క్ కాదమ్మా, 700 కోట్లు 800 కోట్లు చేస్తుంది సినిమా. సాటిలైట్ ఉన్నాయి కదా, డిజిటల్ సాటిలైట్ అన్ని కలిపితే 700 కోట్లు పైన చేస్తుంది. మీ 1000 కోట్ల మార్క్ అంటే మనం ఊహించుకుంటే ఎలాగా? హీరోయిజం ఉంది, ఆ హీరోయిజం పెట్టి రిపీట్ ఆడియన్స్ ఉండాలి కదా. ఫస్ట్ వీక్ లోనే 500 కోట్లు దాటిందంటే ఫస్ట్ వీక్ కాదు, 4 రోజుల్లోనే, 5 రోజులు లేదు షేరు, 4 days లోనే ఉన్న థియేటర్, ప్రపంచంలో ఉన్న థియేటర్లను వేసేస్తే ఇంకో సినిమా చూడటానికి ఏముంటుంది? కాదమ్మా, నేనేమంటే ప్రపంచంలో ఉన్న థియేటర్లన్నీ వేసేసి ఆడియన్స్ అంతా చూసేసిన తర్వాత ఇంకా సినిమా చూడటానికి ఆడియన్స్ ఏరి రిపీట్ ఆడియన్స్ రావాలి. రిపీట్ ఆడియన్స్ 450 రూపాయలు పెట్టి ఎందుకు వస్తారు కదా? 450 రూపాయలు పెట్టి చూసే అంత సినిమా కాదు కాబట్టి హీరోయిజం కట్టి సినిమా చూశారు. ఆయన హీరోగా అంతకన్నా ఎక్కువే వచ్చింది, ఆయన హీరోయిజం చాలా ఎక్కువ వచ్చింది. అందుకే 4 రోజులే సినిమా వెయ్యాలి, 5వ రోజు సినిమా లేదు. 5వ రోజు ఏ సినిమా లేదు, నాట్ ఓన్లీ సలార్. అంటే అన్ని థియేటర్లు వేసేస్తున్నారు. వేసేటప్పుడు ఇంక సామాన్య ప్రేక్షకుడు ఎక్కడ చూస్తాడు? ప్రేక్షకుడు సినిమా చూసేది ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ కంటే ఎక్స్ట్రా పర్సంటేజ్ చూడరు కదా. ఇంకా సూపర్ డూపర్ హిట్ అయితే ఇంకా ఎక్స్ట్రా పర్సంటేజ్ రిపీట్ ఆడియన్స్ చూస్తారు. రిపీట్ ఆడియన్స్ లేదుగా, దానివల్ల 4వ రోజు తర్వాత పడిపోయింది.